హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను మటన్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది నేను చేసే స్టైల్ మాత్రమే. చూడండి, దీనికోసం నేనైతే ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను అనమాట. మంచిగా కడిగి అయితే పెట్టేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కొంచెం మటన్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, అలాగే ఒక సగం ఉల్లిపాయను కూడా కట్ చేసేసి వాటర్ వేసి అయితే మూత పెట్టుకున్నాను. ఒక 4 విజిల్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ గిన్నె తీసుకున్నాను. కొద్దిగా గీ, అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాగేంత వరకు, కాగిన తర్వాత సాజీరా, అలాగే పట్ట, లవంగాలు, బగారా మసాలా మొత్తం వేసేసుకోవాలి. అలాగే బగారా కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంటే ముందుగా నేను సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే ఒక 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతుంటే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఇంట్లో రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. కొంచెం అయితే నేను ఆల్రెడీ మటన్ ఉడికేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు రైస్కి సరిపడా వేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ అయితే బ్రౌన్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు నేను సన్నగా తరుక్కున్న, అంటే కొంచెం చాప్గా చేసుకున్న టమాటాలు, 2 టమాటాలు తీసుకున్నాను అనమాట. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అవుతుంటే మళ్ళొకసారి అయితే కలుపుకోండి. టమాటా తొందరగా మగ్గాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం టమాటా స్మాష్ అయినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు 1 కప్పు పెరుగు అయితే తీసుకొని దాంట్లో వేసేసుకున్నాను. చూడండి, పెరుగు 1 కప్ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం బగారా మసాలా, అలాగే కొద్దిగా పసుపు, అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా. మనకి ఇష్టమైతే కొంచెం లైట్గా కొద్దిగానే కస్తూరి మేతి కూడా వేసుకోండి. చాలా మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా అయితే వేసేసుకొని కొద్దిసేపు ఈ గ్రేవీ అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగానే మటన్ అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా. ఆ మటన్ని దీంట్లో వేసేస్తున్నాను. వాటర్తో సహా వేయాలి. నేనైతే ఫస్ట్ ముక్కలు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం కొలతతో బియ్యం తీసుకున్నప్పుడు కొలతతోటే వాటర్ వేయాలి. ఈ మటన్లో వచ్చిన వాటర్ని కూడా మనం దీంట్లో వేస్తేనే బాగుంటుంది కదా. ఇప్పుడు మటన్ అయితే మంచిగా వాటర్తో వేసేస్తే మటన్ తొందరగా మంచిగా పీస్కి పట్టుకోదు కాబట్టి ముందు గ్రేవీలో మటన్ని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ముక్కకి ఈ మసాలా అంతా పట్టిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా తేలింది కదా. ముక్కకైతే పర్ఫెక్ట్గా మసాలా అయితే పట్టేసింది. మటన్ ముక్క అయితే మంచిగా కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ముందుగానే ఒక 10 మినిట్స్ ముందు రైస్ అయితే మంచిగా కడిగి అయితే పెట్టుకున్నాను, వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్నే యూజ్ చేస్తున్నాను. నేను మామూలు రైస్ని యూజ్ చేయలేదు. ఇప్పుడైతే ఈ
దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, మటన్ ఉడకబెట్టిన నీళ్ళు సరిపోయాయి. అది సరిపోను ఒక గ్లాస్ మీద గిన్నెని నీళ్ళు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, మనము ఒక తిప్పేయద్దు, ఎందుకంటే బియ్యం నానుంటాయి కాబట్టి విరిగిపోతుంది. ఇప్పుడు మూత అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికింది చూసారా. ఇప్పుడు పక్కకైతే తీసుకొని పెంక పెట్టుకొని పెంక మీద దమ్ చేసుకోవాలి. ఇప్పుడు దమ్ చేసుకున్న తర్వాత కొంచెం ఏమంటారు గీ, అలాగే కొత్తిమీర పుదీనా వేసేసుకొని అయితే పెట్టుకున్నాం. 10 మినిట్స్ తర్వాత మన పులావ్ అయితే రెడీ అయిపోయిందండి.